సో ఇదేనండి మేము ఉండిపోయే స్టే. ఇది ఎడిల్వేస్ హెరిటేజ్ హౌస్. సో టోటల్ 7 bedrooms ఉంటాయి, అందులో 3 బుక్ చేసుకున్నాం. సో దిస్ హ్యాస్ ఆల్సో స్విమ్మింగ్ పూల్. బ్రేక్ఫాస్ట్ నాట్ ఇంక్లూడెడ్, వితౌట్ బ్రేక్ఫాస్ట్. ఇది ఎక్స్ట్రా కావాలనుకుంటే, బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే 200 పే చేయాలి పర్ హెడ్. సో పాండీలో మా స్టే ఇదేనండి. ఎడిల్వేస్ హెరిటేజ్ హౌస్ తీసుకున్నాం. సో 5th floor ఇచ్చేసారు. మొత్తం 3 rooms తీసుకుంటే 2 rooms ఇందులో ఉన్నాయి, కింద ఒక రూము. ఇది 5th floor, 2 rooms మావి. ఇది హాల్, సోఫా అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది సిటీ సెంటర్కి నియర్ బై ఉంటుంది యాక్సెస్. That is simple. Yes. Yes. Many simple people. Simple is so. Yes. రాక్ బీచ్ వచ్చాం. రాక్ బీచ్ ఇది అక్కడ కనిపిస్తుంది కదా, మహాత్మా గాంధీ స్టాచ్యూ. అంతా రాక్ బీచ్ ఇది. సో రాక్స్ ఉంటాయి, అందుకే రాక్ బీచ్ అంటారు. సో ఇక్కడ రాక్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. అది చూస్తున్నారు కదా, మొత్తం రాక్స్ ఉన్నాయి, కూర్చోవచ్చు అలాగా. సూపర్ ఉంది కదా వ్యూ. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ పాండిచేరి ఇది. ఇది రాక్ బీచ్ వ్యూ ఇది. సో హోటల్స్ ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్. తర్వాత అదంతా మహాత్మా గాంధీ స్టాచ్యూ. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది పాండిచేరిలో. సో క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు, లాంగ్ వీకెండ్ కదా, సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. బాగుంది కూడా, చాలా ప్లెజెంట్గా ఉంది. బోటింగ్ వెళ్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 800 meters మా స్టే నుండి. పర్ హెడ్ 350 rupees తీసుకుంటున్నాడు. 4 locations అయితే కవర్ చేస్తాడు. ఓవరాల్ 1 to 2 hours టైం అయితే మనకి గడిచిపోద్ది. ఇనిషియల్గా వాడు 400 చెప్పాడు, కానీ మనం బార్గెన్ చేసుకొని 350కి అయితే ఫైనల్ అయితే చేసాం. సో మనకి బోట్ రీచ్ అయిపోతాం. లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటుంది. సో మనం అవి చూద్దాం, ప్లేసెస్ ఎలా ఉంటుంది. సో వచ్చేసాం మనం స్పాట్కి. సో ఇవన్నీ బోటింగ్ కంపెనీసే. సో మన బోటింగ్ కంపెనీ వచ్చేసి ఇది గ్రాండ్ ఓషన్. సో ఇదే బోటింగ్ కంపెనీ గ్రాండ్ ఓషన్. సో టైమింగ్స్ వచ్చేసి 8 AM to 5:30 PM వరకే. సో ప్లేసెస్ ఏమేమి కవర్ చేస్తాడంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిషింగ్ హార్బర్, అరికెమెడు అండ్ రివర్ మౌత్. ఈ 4 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాడు. 1 hour 1.5 hour ఉంటుందంట ఓవరాల్ జర్నీ టూర్ మొత్తానికి.
350 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు. ఓకే ఫైన్, రీజనబుల్ అనిపిస్తుంది. బోటింగ్ స్టార్ట్ అయింది. మనకి లైఫ్ జాకెట్స్ కంపల్సరీ అంటే లోక్షి కూడా లైఫ్ జాకెట్ వేసుకుంది. సో వెళ్తున్నాం. ఇప్పుడే ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. 1 అవర్ 1.5 అవర్. ఇదంతా బ్యాక్ వాటర్. ఈ వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుందంట. వ్యూ అదిరిపోయింది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా ఫిషింగ్ హార్బర్. ఇది ఇది బోట్. లోపల అందరూ ఎలా కూర్చున్నాం. ఇవన్నీ చేపలు. బోట్స్కి వెళ్తాయి, ఫిషింగ్కి వెళ్తాయి. బాగుంది. వాటర్ అంతా ఇంకా కొంచెం బ్లాక్ సాయిల్ ఉంది. బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది. బోట్లో కార్నర్కి వెళ్ళిపోయి నుంచుని ఎంజాయ్ చేస్తున్నా. వెనకంతా కనిపిస్తుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. బాగుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్. హైట్లో నుంచున్నా. క్లైమేట్ అయితే బాగుంది. వెదర్ మంచిగా సహకరిస్తుంది. టూ మచ్ సన్నీ అయితే లేదు. మంచిగా చల్లటి గాలి వస్తుంది కూడా. బాగుంది వెదర్. సో బోట్ దిగేసాం. ఇది ప్లేస్ వచ్చేసి అరికెమెడు. సో ఈ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. 50 మినిట్స్ వచ్చామన్నాడు. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తాడంట. వీడియో కోసం వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. క్యాజువల్ యాక్ట్ చేస్తున్నారు, దొరికేస్తున్నారు. వాటర్ పెయింట్ వేస్తున్నారు. పెయింట్ వేస్తున్నారు వాళ్ళు. నీ పెయింట్ వేస్తారంట. ఇదే ప్లేస్. దీని హిస్టరీ మరి ఎక్కడైనా ఉంటే మనం చదవచ్చు. అక్కడ ఉంది బోర్డు హిస్టరీ. ఈ ప్లేస్ హిస్టరీ అంతే. ఇదో ప్లేస్. మనం బైక్ మీద చల్తున్నాం. సూపర్.